ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్‌ని ఎవరైనా లైక్ చేయని వాళ్ళుంటే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. వ్యూస్ బానే వస్తున్నాయి గానీ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్స్ రావట్లేదు. సో, దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అమ్మవారు శాంతంగా ఉన్నటువంటి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. అలాగే స్వయంభుగా వెలిసిన విగ్రహాన్ని గూడా మీకు చూయిస్తాను. అంతకంటే ముందు ఒక చిన్న ట్రెక్కింగ్ చేద్దాం. ఇక్కడే అమ్మవారు స్వయంగా అయితే వెలిశారు. వేములపల్లి మండలం, నల్లగొండ జిల్లాలో అమ్మవారైతే స్వయంగా వెలిశారనమాట. ఇక్కడ నల్లరాతి కొండల్లో అయితే అమ్మవారి గుడి నిర్మించబడి ఉంటుంది. చుట్టూ మొత్తం నల్లని రాయితో నిర్మాణం అయి ఉంటుందన్నమాట. సహసిద్ధంగా ఏర్పడినటువంటి ఈ కొండలో అమ్మవారి ప్రతిబింబం అయితే ఇప్పుడు మనం చూస్తున్న విధంగా వెలిసి ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్న అమ్మవారు అయితే మా తండ్రులకు తాతల కాలం నుంచిగా ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇక్కడ అమ్మవారు స్వయంగా వెలిసినట్టయితే మనకు తెలుస్తుంది. ఇక్కడ జాతర వచ్చేసి సమ్మక్క సారక్క జాతర ఎలాగైతే జరుగుతుందో అలాగే జరుగుతుందన్నమాట. ఒక సంవత్సరాన్ని విడిచి మరో సంవత్సరం జరుగుతుంది. ఇప్పుడు 2024లో అయితే అమ్మవారి జాతర అయిపోయింది. మళ్ళీ 2026 ఫిబ్రవరి మాసంలో అయితే మళ్ళీ అమ్మవారి జాతర అయితే జరుగుతుంది. కేవలం ఒకే ఒక్క రోజు మాత్రమే జరుగుతుంది ఈ జాతర. అప్పుడు చూడడానికి అసలు చాలా వైభవంగా అయితే ఉంటుంది. కుదిరితే నేను 2026లో మళ్ళీ అమ్మవారి జాతర వీడియోని అయితే పెడతాను మీకు. మీ సపోర్ట్ నాకు ఇలాగే ఉంటే ఇంకా మరెన్నో వీడియోలు అయితే చేయగలుగుతాను. కానీ చాలామంది చూస్తున్నారు. లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. అలా చేయకండి. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను.